నగరంలో సంసారనామా పార్ట్ 52 రచన మీనా కుమారి గారు. శ్రీనివాస్ పద వెళ్దాం హాస్పిటల్ కని చెబుతుంటే అలివేలు అమ్మో నాకు భయం వేస్తుంది, ఏం చేస్తారు, మిషన్లోకి పంపిస్తే నాకు ఊపిరాడదు, పైగా ఏదో పెట్టి పొట్ట మీద ఇలా రుద్దుతారు, అదేం బాగోదట, ఏమిటో నాకు భయంగా ఉంది అంటూ ఉన్న అలివేలు చేయి పట్టుకున్నాడు శ్రీనివాస్. ఇంతలో అక్కడికి శ్రీరాములు వచ్చాడు. రేయ్ వదులు, ఎందుకేమైంది, ఏంటమ్మా అలివేలు అన్నారు శ్రీరాములు. ఏమీ మాట్లాడలేదు, తలంచుకొని ఏమీ లేదు, తప్పు నాదే బావగారు అన్నది అలివేలు. మా మరిది గారిని ఏమీ అనకండి, హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే అల్లాడిస్తుంది మీ మరదలన్నది నవ్వుతూ జానకి. ఏంటమ్మా విషయం, తేలిక అలా చేస్తున్నావు, హాస్పిటల్కి వెళ్ళకపోతే ఎలా, సమయానుకూలంగా హాస్పిటల్లో చూపించుకుంటే పిల్లలు చక్కగా ఉంటారు, మీ ఆరోగ్యం బాగుంటుంది, అశ్రద్ధ చేస్తే ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఆ ఇబ్బంది ఎంతలా బాధ పెడుతుందో తెలియంది కాదుగా నీకు అంటున్న శ్రీరాములు వైపు అలాగే చూసింది అలివేలు. వెంటనే వసుంధర అక్క కనిపించింది. అలివేలు ఏంటా పనులు, హాస్పిటల్కి వెళ్ళవా అన్నట్టు ఒక్కసారిగా గట్టిగా చెప్పినట్లు అనిపించింది. ఏమిటలా అనిపించింది అనుకున్నాం. అలివేలు ఆశ్చర్యపోయింది. వెంటనే వెళ్తాను అనడమే. శ్రీనివాస్ పద వెళ్దాం అంటూ కార్ స్టార్ట్ చేశారు. నేను కూడా వస్తున్నాను కదరా అంటూ శ్రీరాములు కూడా బయలుదేరారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. అలివేలు అమ్మో ఇక అన్ని పరీక్షలు చేయించుకోవాలనుకుంది. అలివేలు చిన్న చిన్న విషయాలకు భయపడితే ఆరోగ్యమే తేడా అయిపోతుంది. ఒక్కోసారి ఇటువంటి విషయాలు అశ్రద్ధ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు కొందరు, అవన్నీ నీకు తెలుసు కదా, ఎందుకమ్మా అలా ప్రవర్తించేది, ఎవరు ఏమీ ఇబ్బంది పెట్టేసే పరీక్షలు చేయరు, అలా చేస్తే అందరూ ఎందుకు చేయించుకుంటారు అంటూ నవ్వారు శ్రీరాములు. నా మనసులో అనుకున్నవన్నీ మా బావగారికి తెలుస్తున్నాయి అని నవ్వుకుంది అలివేలు. డ్రైవ్ చేస్తున్న శ్రీనివాస్ అద్దంలో నుండి అలివేలు వైపు చూసి తిక్క కుదిరిందా అన్నట్లు చూశాడు. హాస్పిటల్కి వెళ్ళాక శ్రీరాములు అక్కడ జానకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారికి చెప్పారు. ఆయన భార్య గైనకాలజిస్ట్, ఆమెకు చాలా మంచి పేరు ఉంది, ప్రమీలాదేవి, శ్రీకృష్ణ సజెస్ట్ చేశారు. ఆయనకు చెప్పగానే నేను చెప్తాను, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, అందులో మా భార్యని చూస్తే అసలు భయపడరు అంటూ నవ్వేశారు డాక్టర్ గారు. శ్రీరాములు బయటకి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే డాక్టర్ గారు చెప్పడంతో అలివేలుని ముందే పిలిచారు. శ్రీనివాస్ అలివేలు ఇద్దరు డాక్టర్ ప్రమీలాదేవి గారి దగ్గరికి వెళ్ళారు. చెకప్కి నవ్వుతూ పలకరించింది. ఏం పేరు నీది అంటూ ఉంటే అలివేలు అని చెప్పింది. 7వ నెల అన్నారు డాక్టర్ గారు. కాదు మేడం 5వ నెల వచ్చింది అన్నది అలివేలు. ఒకసారి టెస్ట్ చేస్తాను, ఏమీ భయపడకండి, నేను భయమైన టెస్టులు ఏమీ చేయనమ్మా, నాకు తెలుసుగా అంటూ చాలా చక్కగా మాట్లాడుతూ లోపలికి తీసుకెళ్ళింది అలివేలు. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు డాక్టర్ గారు. వీళ్ళు మన వైపులా వాళ్ళే అని ముందే చెప్పారు శ్రీనివాస్. ప్రమీలాదేవి గారి మాట మంచి అంతా కూడా అలివేలుకు భయాన్ని పోగొట్టాయి క్షణాల్లో. బెడ్ మీద పడికేసి టెస్ట్ చేసి తర్వాత వేరే రూమ్లోకి తీసుకెళ్ళి ఆమె స్కానింగ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా నవ్వుతూ ఉన్నారు. ఏమిటి మేడం అంటూ ఉంటే ఏముందమ్మా 3 బిడ్డలు కనిపిస్తున్నారు అంటూ నవ్వేసింది. అయ్య బాబోయ్ 3 తమాషాకి చెబుతున్నారా అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న అలివేలు వైపు చూసి లేదమ్మా నిజమే, అంతా బాగానే ఉంది, ఇబ్బంది లేదు, పైగా 3 బిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారు అంటూ నవ్వేశారు. అంతమందిని నేనేలా కనను మేడం, నాకు ఒక్క బిడ్డను కనాలంటేనే భయంగా ఉంది, మా ఊర్లో వసుంధర అక్క అంటూ వసుంధర గారి గురించి చెప్పింది అలివేలు. అవన్నీ తెలియక చేసుకునే పనులు, మందులు సరిగ్గా వాడుకుంటూ చెప్పినట్లుగా వాకింగ్ చేస్తూ చెప్పినట్లుగా ఆహారం తీసుకోండి, 10 రోజులకు ఒకసారి తప్పనిసరిగా హాస్పిటల్కి రావాలి, ఇంజెక్షన్ చేయించుకోవాలి, ఇంజెక్షన్ నేనే చేస్తాను భయమైతే అంటూ నవ్వారు డాక్టర్ ప్రమీల గారు. లోపల నుంచి మాటలు వింటూ నవ్వుకుంటున్నాడు శ్రీనివాస్. ఏకంగా 3 పిల్లల్ని కనేస్తున్నావా అలివేలు, ఇంకొకసారి ఉంచితే 6 పిల్లలు, అయ్యో ఒక్కసారిగా 9 బిడ్డల్ని పెంచాలి అని 9 ఊహించుకొని అమ్మో సరిపోతుంది అని నవ్వుకున్నాడు శ్రీనివాస్. ఆ రోజు ఏదో సరదాగా ఒక్కసారి నీకు 2 కాదే 4 పుట్టాలి సరిపోతుంది అన్నాడు తమాషాకి. నిజంగా 3 వచ్చారని నవ్వుకుంటున్నాడు శ్రీనివాస్. జాగ్రత్తగా బల్ల మీద నుండి దింపింది డాక్టర్ గారు. మీకు అందుకే 5వ నెలలోనే ఇంత హెవీగా అనిపిస్తుంది, ముందే చూపించుకోవాల్సింది, అయినా ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు అని చెబుతుంటే శ్రీకృష్ణ ఇంజెక్షన్స్ ఇంటికే తీసుకొచ్చి చేశాడు మేడం అని శ్రీనివాస్ చెప్పారు. ఓకే అప్పుడు ఇంజెక్షన్ తీసుకొచ్చింది మీకా అంటూ నవ్వేసింది డాక్టర్ ప్రమీల గారు. అసలు ఎంత టాలెంట్, చదువుకునేటప్పుడే అన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఉంటాడు, ప్రతి దాంట్లో జీనియస్, చూడడానికి చిన్ని కృష్ణుల్లా ఉంటాడు, అన్నీ తెలిసినట్లే ఉంటాడని నవ్వుతూ ఉన్నారు శ్రీనివాస్ గారు. ఒక్కసారికి 3 పిల్లలు అని చెబుతుంటే నవ్వుతూ ఉన్నాడు శ్రీనివాస్. విచిత్రాలన్నీ అలివేలకే జరుగుతూ ఉంటాయి మేడం, మా ఆవిడ కాపురానికి రావడమే మాకు నిధి కూడా దొరికిందంటూ నవ్వుతూ చెప్పాడు శ్రీనివాస్. నిధి దొరికింది, అయితే దానికి దీనికి సంబంధం ఉందా అన్నది అలివేలు. భలే అమ్మాయివి, నువ్వు చాలా సరదాగా ఉన్నావుగా, మరెందుకు టెస్ట్ చేస్తుంటే భయపడిపోతున్నావంటూ నవ్వింది డాక్టర్. చూడమ్మా అలివేలు, బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు తప్పనిసరిగా హాస్పిటల్కి వచ్చి జాగ్రత్తగా చూపించుకోవాలి, స్కానింగ్లో 3 బిడ్డలు ఉన్నట్లు తెలిసింది అని చెబుతున్న డాక్టర్ గారి మాటలకు తల వంచుకొని ఇక
భయం లేదు మేడం, డాక్టర్ గారు మీలాగా ఉంటే ఇబ్బందే ఉండదు. మా ఊళ్ళో డాక్టర్ అమ్మ కొరకొరా చూస్తూ ఉంటుంది. అసలు ఇంజెక్షన్ చేసిందంటే 10 రోజుల వరకు నొప్పి తగ్గదు అని చెప్తారు అందరూ. అందుకే ఊర్లో వాళ్ళు చెప్పుకునే మాటల వల్ల హాస్పిటల్ డాక్టర్ అమ్మ అంటే భయం వచ్చేసింది నాకు అని చెబుతున్న అలివేలు వైపు చూసి నవ్వేశారు ప్రమీలాదేవి గారు. అంతా బాగానే ఉంది, దేని గురించి ఇబ్బందిగా ఆలోచించవద్దు, కానీ నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి అంటూ జాగ్రత్తలు చెప్పారు డాక్టర్ గారు. శ్రీరాములు డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉండగానే శ్రీనివాస్ అలివేలు బయటకు వచ్చారు. శ్రీనివాస్ అలివేలు మామూలుది కాదన్నయ్య, ఇంటికి వచ్చినప్పుడు లంకె బిందెలు కనిపించాయా, అలాగే ఆ పొట్టలో 3 బిడ్డలను దాచింది అంటూ నవ్వుతూ ఉన్నాడు శ్రీనివాస్. ఊరుకోరా, మరి అతి మాటలు చెప్పకు అంటున్న శ్రీరాముల్ని చూసి నిజమన్నయ్య అంటూ ఉంటే నిజమే బావగారు అంటూ నవ్వింది అలివేలు. జాగ్రత్తగా ఉండండి రా, సరిపోయింది అని నవ్వుతూనే ఉన్నారు శ్రీరాములు. ముచ్చటగా జాగ్రత్తమ్మ అని అంటూ ఉన్నారు డాక్టర్ అమ్మ కూడా. అదే చెప్పింది అన్నయ్య, జాగ్రత్తగా ఉండాలట, విశ్రాంతి తీసుకోవాలట, బీపీ పెరిగే ఆహార పదార్థాలు తీసుకోవద్దన్నారు, కాళ్ళల్లో ప్రస్తుతం నీరు లేదు, అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు అంటూ మొత్తం పాఠం చెప్పినట్టు చెప్తున్నాడు శ్రీనివాస్. అందరం కూడా అలివేలు విషయాన్ని జాగ్రత్తగా పట్టించుకుందాం శ్రీనివాస్, భయపడాల్సిన అవసరం లేదు అని చిన్నగా చెప్పారు శ్రీరాములు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నారు అని పెద్దలు అందరూ అంటూ ఉంటే చెప్పారు. విషయాన్ని విని అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. జ్యోతి అయితే ఒక్కటే ఆటలు, వాళ్లకు మామూలు ప్రేమ కాదు కదా, డబ్బులు అంటూ, అందుకే 3 బిడ్డలు వచ్చారు అంటూ ఉంటే అందరూ ఒకటి నవ్వు. ఏమోలే, అందరూ ఇక్కడే ఉంటున్నాం, ఇబ్బంది లేదు అని వసుదమ్మ గారికి ఎంతో ఆనందపడిపోయారు. 3 ఆడపిల్లలైతే ఎలా ఉంటుంది అమ్మా అంటున్న శ్రీనివాస్ మాటలకు ఏమైందిరా, 3 ఆడపిల్లలైనా హాయిగా పెంచుకోవచ్చు, ఆడపిల్ల లక్ష్మీదేవి కదూ, అలాగే నీ భార్య రావడమే లంక బిందెలు దొరికాయని నవ్వుతూ ఉన్నారు దేవరాణి గారు. భూషణం గారికి చాలా సంతోషంగా ఉంది. ఏమిటి 3 బిడ్డలా అంటూ అందరూ ఆశ్చర్యమే. మాలో ఇంతవరకు ఎవరికి అలా ఒక కాన్పులో 3 బిడ్డలు పుట్టలేదని వింతగా అనుకున్నారు వసుదమ్మ గారు మాట్లాడుతూ. ఈ విషయాన్ని మన ఇంటి వారి వరకు చాలు, బయట వాళ్లకు తెలియనివ్వదులే, అమ్మాయి ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి అన్నారు, కాబట్టి ఉండాల్సిన పద్ధతులు మనమే చెప్పాలి వదిన గారు, నేను అన్నీ జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ అలివేలు పొట్టనే నిమిరి ఆనందంగా నవ్వుకున్నారు. ఈలోపు తోటలోకి వెళ్ళి పళ్ళు కాయలు కోసుకొచ్చిన అచ్చమ్మ గారు సోములు గారు వచ్చి విషయం తెలిసి ఒకటే ముచ్చట పడిపోయారు. నా కూతురికి అంతే, కొరమీను లాంటి బుడ్డోళ్ళు, సందువ లాంటి బుడ్డది పుడతారు అంటూ ఉండేసరికి అందరూ నవ్వులే. మీ అయ్య మాత్రం చేపలు వదలలేదే అంటూ శ్రీనివాస్ అలివేలు చెవిలో అంటే అసలు మీరు అనబోయి అందరూ అక్కడే ఉండేసరికి సర్దుకుంది అలివేలు. అంతే, జానకి ఒకటే నవ్వు. కాలేజీ నుండి వచ్చిన శ్రీవానికి విషయం తెలిసి ఒకటేసారి 3 పిల్లల ఇల్లంతా పిల్లలమయంగా అయిపోతుంది అంటూ నవ్వుకున్నారు. మరుసటి రోజు సోములు అచ్చమ్మ వాళ్ళు తీసుకున్న ఇంట్లోకి అచ్చమ్మ దంపతులు జ్యోతి నరసింహ వాళ్ళు వెళ్ళిపోయారు. పాలు పొంగించుకొని ఆ సందులోనే వైనంగా ముచ్చటగా ఉన్న ఒక ఇల్లు దొరకడంతో వెంటనే కొనుక్కున్నారు. వాళ్ళు ఉన్న ప్రాంతం ఎప్పుడూ ఉన్నట్లే అనిపించింది, కానీ కొత్తగా వేరే ప్రదేశానికి వచ్చామన్న భావన కలగలేదు. ఎందుకంటే చాలా వరకు పచ్చగా కాలుష్యం లేని ప్లేస్గా ఎంతో అందంగా ఉంది ఆ ప్రాంతం. ఆదిశేషయ్య గారు భూషణం గారు చాలా చిన్నగా మాట్లాడుకుంటున్నారు. ఇంతటి శుభవార్త తెలిసాక మనం కొద్దిగా పార్టీ చేసుకోవాలి అంటూ ఉంటే సోములు వచ్చి ఇంటికి వచ్చేయండి, సాయంత్రం అక్కడే అన్ని ఏర్పాటు చేసుకుందాం, ఇక్కడెందుకు అని చక్కగా చెప్పాడు. మంచి విషయం సోములు అంటూ ఉంటే మీకు ఇష్టమైన చేపలు కూడా శుభ్రంగా తెప్పించి వేయిస్తుంది మన అచ్చమ్మ అంటూ చెప్పాడు సోములు. మంచి విషయం అని సంబరపడిపోయారు ఆదిశేషయ్య గారు భూషణం గారు. ఏమిటో పెద్దవాళ్ళంతా మంతనాలు చేస్తున్నారు అన్నయ్య అంటూ ఉన్న శ్రీనివాస్ మాటలకు ప్రతి విషయం కనిపెట్టేస్తావురా ఆ శ్రీనివాసుల్లాగా అంటూ నవ్వేశారు శ్రీరాములు. అప్పటి నుండి అలివేలుని కంటికి రెప్పలా చూస్తున్నారు అందరూ. అందరికీ మనసుల్లో సంతోషంగా ఉంటే ఎక్కడ ఉన్నా సంతోషమే అని అర్థమైంది అందరికీ. రోజులు ఎంతో అందంగా బాధ్యతాయుతంగా మంచి మార్గంలో నడుస్తున్నాయి. శ్రీరాములు చెన్నై ప్రాంతాల్లో ఉన్న ఆ పట్టణానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వ్యాపారాలు అన్నీ కూడా అలవాటు చేసుకున్నాడు. చంద్రశేఖర్ గారి సపోర్ట్ ఎంతో ఉంది, శ్రీనివాస్ సహాయం మరింత ఉంది. ప్రస్తుతానికి 4 నెలలు గడిచేసరికి అన్ని విషయాలు అవగాహన అయిపోయాయి. ఇప్పుడు శ్రీరాములు తెలివిగా బిజినెస్ రంగంలో దూసుకుపోతూ ఉన్నాడు. శ్రీనివాస్ చంద్రశేఖర్ గారి కంపెనీని పట్టించుకుంటూ బాధ్యతగా ఉంటున్నారు. శ్రీకృష్ణ శ్రీవాణి ఇద్దరు కూడా చదువుకుంటూ మంచి స్నేహితులుగా ఉన్నారు. ఒకరి మీద ఒకరికి తెలియని ప్రేమ కూడా ఉంది, అది బయటపడే రోజులు ముందున్నాయి. భూషణం గారి ఇంట్లో హడావిడిగా ఉంటుంది. ఆదిశేషయ్య గారు వసుదమ్మ గారు కూడా అక్కడే ఉండడం ఆ ఇంటికి మరింత నిండుదనం వచ్చింది. అటు భూషణం గారికి హాయిగా ఆ వయసు వచ్చేటప్పటికీ చక్కగా ఆటపాటలకు ఆనందంగా మాట్లాడుకునే విషయాలకు అప్పుడప్పుడు చేసుకునే పార్టీ వ్యవహారాలకు ఆదిశేషయ్య గారు సోములు గారు తోడయ్యి ఎక్కడ
ఎక్కడైనా హ్యాపీగా ఉంటున్నారు. భూషణం గారు ఎక్కువగా వారు పార్టీలు సోములు గారి ఇంట్లోనే చేస్తూ ఉంటారు. దేవరాని గారికి వసుధమ్మ గారితో చక్కటి మాటలు సంభాషణలతో సమయమే తెలియకుండా ఉంటుంది. వసుధమ్మ గారి తెలివి, ఇంటి బాధ్యతలు, సాంప్రదాయాలు ప్రతి విషయం కూడా ఆమెకు స్పష్టంగా తెలియడంతో ఆనందంగా అనిపించేది దేవరాని గారికి. ఆదిశేషి గారు ఇదివరకులా భార్యను నోరెత్తనివ్వకుండా వంటింటి కుందేలుగా చేయకుండా ఆమెను ఎంతో గొప్పగా చూస్తూ ఆమె మాటలను ఎంతో గౌరవిస్తూ ఉంటున్నారు. అందుకే ఇప్పుడు వసుధమ్మ గారిలోని ప్రతిభ అందరికీ తెలుస్తోంది. అచ్చమ్మ శ్రీకృష్ణ చెప్పినట్లుగా హాస్పిటల్లో నర్సుగా మారిపోయింది. ఒక్క 4 నెలల్లోనే మంచి పేరు వచ్చేసింది ఆమెకు. మంత్రసానిగా ఉన్న సీనియారిటీలో ప్రస్తుతం పెద్ద పెద్ద హాస్పిటల్లో కరువైపోవడంతో ఆమెకు మంచి స్థానం దొరికింది. అంత పెద్ద హాస్పిటల్లో ఈ వయసులో అచ్చమ్మ గారికి మంచి అవకాశం అని చెప్పాలి. అది ఆమెకు ఎంతో ఇష్టమైన వృత్తి. ఇక జానకి పాపను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ అక్కడే ఉన్న ప్లే స్కూల్కి తీసుకెళ్లి పాపను జాగ్రత్తగా ఇంటికి తీసుకురావడం, అక్కడంతా తమిళంకి సంబంధించిన భాష ఉండడంతో తెలుగు ఇంటి దగ్గర మాట్లాడడం, ప్రతి మాట్లాడే విధానాన్ని చక్కగా శ్రద్ధగా నేర్పిస్తున్నారు. ఇక అలివేలు 9వ నెల నుండి రోజులు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాలి. ఎప్పుడైతే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళిందో అలివేలు అప్పటి నుండి శ్రద్ధగా హాస్పిటల్కి వెళ్ళడం, తన ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ తీసుకుంటుంది. ఇంట్లో ఎవరు ఊరుకోవడం లేదు. ఆమె ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక శ్రీనివాస్ అయితే సరే 3 బిడ్డలు తన గర్భంలో పెరుగుతున్నారు. వారికి ఏమాత్రం తల్లిగా ఇబ్బంది పెట్టకూడదు. తన ఆరోగ్యం కాపాడుకోవాలి. బిడ్డలను 3 కూడా ఆరోగ్యంగా ఉండేలా కాపాడుకోవాలి అని అలివేలు ఎన్నో ఆశలు పెట్టుకుంది. చక్కటి పుస్తకాలు చదువుతూ ఉండేది. వసుధమ్మ గారు చెప్పిన మంత్రాన్ని జపిస్తూ ఉండేది. ఖాళీ ఉన్నప్పుడు పాపం పక్క కుదిరేది కాదు. అందుకు అనుకూలంగా ఉన్న చైర్ తీసుకొచ్చారు ఆమెకు. ఎంతవరకు వెనక్కి వాలే వీలుందో అంతవరకే వాలి అలివేలుకు అనుకూలంగా పెడుతున్నారు. శ్రీనివాస్ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు భార్యను. అచ్చమ్మ దంపతులు తమకు సాంప్రదాయం ఉండడంతో అలివేలుకు శ్రీమంత వేడుకలు సింపుల్గా జరిపించేశారు. శ్రీమంతం వేడుకలు చేయమని దేవరాని గారు కోరారు. అప్పట్లో వసుంధరకు అలా ముచ్చట్లేమీ జరగలేదు. పుట్టింటి చలివిడి ఆమె ఒడిలో చేరితే అంత పని జరిగేది కాదేమో అన్న నమ్మకం అప్పటి నుంచి ఏర్పడింది దేవరాని గారికి. అందుకే అలివేలుకి శ్రీమంతం జరిపించారు. డాక్టర్ గారు ఎన్నో జాగ్రత్తలు చెప్పడంతో హడావిడి ఏమీ వద్దు అనుకున్నాం, సాంప్రదాయం తీర్చుకోండి అంతే అని పెద్దవాళ్లకు మొహమాటం లేకుండా చెప్పేశాడు. శ్రీనివాస్ శ్రీరాములు కూడా ఎన్నో మంచి విషయాలు చెబుతూ అలివేలుని జాగ్రత్తగా ఉండమని చెబుతూ అటు జానకిని జాగ్రత్తగా చూసుకోమని కూడా చెబుతున్నారు. పాపాయి అలివేలు వైపు ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వెళ్ళి పొట్ట నిమురుతూ సందేహంగా చూస్తూ ఉంటే నవ్వుతున్నారు అందరూ. అలాగే అలివేలు మేనల్లుడు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తుంటే ఏమిట్రా మీరు నా పొట్ట దగ్గరకు వచ్చి అంత విచిత్రంగా చూస్తుంటే నాకు సిగ్గేస్తుందంటూ సిగ్గుపడుతున్న అలివేలును చూసి నవ్వుకున్నారు అందరూ. లోపల పడుకున్న అలివేలుకి మంచినీళ్ళు తాగించాడు శ్రీనివాస్. ప్రెగ్నెన్సీ వల్ల విపరీతంగా ఒళ్ళు కూడా వచ్చింది అలివేలుకు. అయితే కాళ్లకు నీరు చేరలేదు, ఇబ్బంది ఏమీ లేదు అని డాక్టర్ గారు చెబుతున్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ అలివేలు ఏ విషయానికి భయపడాల్సిన అవసరమే లేదు. పట్టణంలో ఈ హాస్పిటల్లోనే లేని సౌకర్యమే లేదు. డాక్టర్ గారు ఎంతో మంచివారు. నువ్వు చాలా హాయిగా ఆలోచించుకో, పుట్టబోయే బిడ్డల గురించి ఆనందంగా ఆలోచించు అంటూ స్పెషల్ ఈజీ చైర్లో కూర్చున్న అలివేలు పాదాల దగ్గర కూర్చొని ఆమె కాళ్ళను తన ఒడిలో పెట్టుకొని నూనె రాస్తూ ఉన్నాడు శ్రీనివాస్. ఏంటండి మీరు నాకు సేవలు చేస్తున్నారు, ఇలా మీ చేత చేయించుకోవచ్చా అంటూ చెంపలేసుకుంటే, నేనిలా నీకు కాళ్ళ నొప్పులకు రాసినప్పుడల్లా నువ్వు చెంపలేసుకోకు, అసలే బూరెల్లాగా ఊడిండిపోయాయి బుగ్గలు, నువ్వు నా భార్యవేనా అనిపిస్తుంది ఒక్కోసారి నిన్ను చూస్తుంటే అంటూ ఎగతాళిగా నవ్వి ఆమె పాదాలను చక్కగా తన చేతివేలతో మృదువుగా మర్దిస్తూ అలివేలు బాధకు ఉపశమనం కలిగిస్తున్నాడు శ్రీనివాస్ ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకుంటున్నాడు. రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడం లేదు భార్య. ఆ విధమైన పరిస్థితుల్లో ఉండగా 5 నెలల నుంచి కూడా శ్రీనివాస్ ప్రత్యేక బాధ్యత తీసుకున్నారు. బయట అల్లరి మాటలు ఎగతాళి చేసిన రూమ్లోకి వచ్చినప్పుడు ఆమెను ఒక తల్లిలా ఎంతో గొప్పగా చూసుకుంటున్నారు శ్రీనివాస్. వసుధమ్మ గారు తయారు చేసి ఇచ్చిన నూనెను అలివేలు పొట్ట మీద మృదువుగా రాస్తూ ఉంటే లోపల బిడ్డల కదలికలు ఎంతో బాగా తెలుస్తున్నాయి శ్రీనివాస్కి. శ్రీనివాస్ చెయ్యి తగిలితే చాలు, శ్రీనివాస్ మాట వింటే చాలు అలివేలు కడుపులో ఉన్న శిశువులు ఎంతో ఉత్సాహంగా తిరిగినట్లు అనిపిస్తూ ఉంటుంది అలివేలుకు. మీ నాన్న చేతులు తగిలితే చాలు మీకెంత హుషారు. ఆయన మాటలు నాకే కాదు మీకు కూడా బాగా అలవాటైపోయాయి. త్వరలో వచ్చేస్తారుగా, అన్నీ తెలుస్తాయి. మీ నాన్న ఎంత అల్లరివారు. పుట్టిన 3లో ఒక రచ్చు వాళ్ళ నాన్నలాగా ఉండకుండా పోడు. వాడెంత అల్లరివాడవుతాడో అని నవ్వుకుంటూ ఆనందంగా ఉన్నది అలివేలు. ఇంట్లో పెద్దవాళ్ళంతా చెప్పే ధైర్యం మాటలు, అందరి సపోర్ట్ ఉదయం అయితే చాలు జ్యోతి వదిన ఏదో ఒకటి వండుకొచ్చి తినిపిస్తూ ఉండడము అమ్మ బాధ్యతలు జ్యోతి వదిన తీసుకుంది. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి.
అమ్మకు హాస్పిటల్లోనే సరిపోతుంది. సోములు గారు శ్రీరాములు ఏర్పాటు చేసిన రొయ్యల ఫ్యాక్టరీని చూసుకుంటూ ఉన్నారు. వచ్చేసరికి వెళ్ళ సరుకు వాటిని ఎలా కరెక్ట్ చేయాలించాలి అన్నీ కూడా బాధ్యతగా చూసుకుంటున్నారు. సోములు ఆయన కొడుకు నరసింహం సముద్రం మీదకు ఇక వెళ్ళవద్దు అని అల్లులు చెప్పడంతో సోములు గారు ఫ్యాక్టరీ విషయాలు చూసుకుంటున్నారు. ఈ మధ్యనే లాభాల బాట బాగా పట్టింది. శ్రీవాణి సీ ఫుడ్స్, శ్రీవాణి శ్రీకృష్ణ కాలేజ్ నుండి కలిసి వచ్చారు బైక్ మీద. ఇద్దరు కూడా ఫ్రూట్ జ్యూస్లు, పళ్ళు, అలివేలు తినాలి అనుకున్న స్వీట్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. అలివేలు నవ్వుతూ ఉంది. వారిద్దరు వాళ్ళ గుమ్మంలో పలికి వస్తుంటే జానకి నవ్వుతూ ఎంత బాగున్నారో జంట, వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఎంతో బాగుంటారు కదూ అలివేలు అన్నది జానకి. అవునక్క, వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంది. ఆ రోజులు ముందున్నాయి, ముందు చదువులు పూర్తి చేసుకోవాలిగా అంటూ నవ్వింది అలివేలు. శ్రీనివాస్ అలివేలుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. చంద్రశేఖర్ గారికి చెప్పారు. ఆ రోజు సెలవు కోరాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అలివేలుని అక్కడ జాయిన్ చేయమని చెప్పారు డాక్టర్ గారు. పురుడు కోసం కాదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, అందువల్ల ఇబ్బంది పడకుండా హాస్పిటల్లో ఉంటేనే మంచిది. నాకు తెలిసి ఈ వారంలో కాన్పైపోతుంది. ఈ వారం రోజులు హాస్పిటల్లో ఉండడమే ఆమె ఆరోగ్యానికి శ్రేయస్కరం. అటు బీపీ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాము అని అలివేలు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ జాగ్రత్తగా చూసుకున్నారు డాక్టర్. అలివేలుకి హాస్పిటల్లో ఉంటే ఏదోలాగా అనిపించింది. అబ్బా, హాస్పిటల్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు నాకు అని అలివేలు అంటూ ఉంటే, నీకెందుకక్క హాస్పిటల్లో అంటూ ఒక అవుట్ హౌస్ ఉంది మనల్ని ఎవరు ఏమీ అనరు కూడా అంటూ శ్రీకృష్ణ శ్రీవాణి కూడా తీసుకొని పక్కన చంద్రశేఖర్ గారు గెస్ట్ హౌస్కి తీసుకొని